ప్రైజ్ ది లార్డ్. ఈరోజు విజ్ఞాపన దినం కనుక దయచేసి అందరూ కూడా మరి విజ్ఞాపన దినముకు రావాలి. కానీ వీలు పడిన వాళ్ళు, విధులలో ఉన్నవాళ్ళు, వివిధ పనులలో ఉన్నటువంటి, ప్రయాణంలో ఉన్నటువంటి వారు, అత్యవసరమైన పనులు ఉన్నవారు ఇట్టి లైవ్ ప్రార్థనలో వీక్షించినట్లయితే దేవుడు తప్పకుండా తన కృపను మీకు అనుగ్రహిస్తాడు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించాల్సింది మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. నేను గడిచిన విజ్ఞాపన దినము నుండి ఈ విజ్ఞాపన దినం వరకు నీ కృపలో భద్రపరిచి మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. ఈ విజ్ఞాపన దినమును మీ పాదముల చెంతకు వస్తుంది. మా మధ్యలో మీరు ఉండండి, మీ ఆత్మ సంచం జరిగించండి. ప్రతి బిడ్డను కూడా నాయన ఈ విజ్ఞాపన ప్రార్థనలు ఏకీభవించే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, బలపరచమని, ఈ కార్యక్రమం అంతటా కూడా మీరు తోడుగుండమని యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 82వ చరణాన్ని చదువుకున్నాం. 119వ కీర్తన 82వ చరణాన్ని చదువుతున్నాం. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుతున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యభాగం మనం ఆచరించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు ఆయన రాసుకున్నటువంటి కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోటి రాసుకున్నాడు. నన్ను ఎన్నడూ ఎప్పుడు నన్ను ఆదరించదవో అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని ఆయన ఇచ్చిన మాట కొరకు ఆయన కన్నులు కనిపెట్టుచున్నవి. కనిపెట్టడం అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం. కనిపెట్టడం అంటే ఏదో దేవుడు ఎప్పుడు వస్తాడని ఆ చెట్లల్లోనో, గుట్లల్లోనో, లేకపోతే మహానగరంలోనో, బిల్డింగుల మీద నుండి ఆకాశం వైపు చూడడం కాదు. విజ్ఞాపనలో కనిపెట్టడం, ప్రార్థనలో కనిపెట్టడం, దేవుని పాదముల చెంత కనిపెట్టడం. కాబట్టి మనము కనిపెట్టాల, దేవుని సన్నిధిలో కనిపెట్టాల. ప్రార్థనలో మోకాలుని ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. దేవుడు మాట ఇచ్చాడట, నన్ను ఎప్పుడు ఆదరించదవు అని. ఆయన ఇచ్చిన మాట కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అంటే ప్రార్థనలో, విజ్ఞాపనలో ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎదురు చూడడంలో మనుషులు ఓడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు బస్ స్టాండ్లో బస్ కొరకు చూస్తారు, ఇక రానట్టుంది బస్ అని ఆటో ఎక్కి 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోతారు. అంతలోనే బస్సు వస్తుంటుంది. కాబట్టి కనిపెట్టడం అనేటువంటిది గొప్ప మరి విశ్వాసం. కనిపెట్టడం, నిరీక్షించడం, నిరీక్షణతో కనిపెట్టడం. నిజంగా మనకు యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనములు చూస్తే, 5వ అధ్యాయములు చూస్తే, మొదటి నుండి చూస్తే అక్కడ 38 సంవత్సరముల నుండి ఒక మరి రోగగ్రస్తుడు కనిపెట్టుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 38 సంవత్సరముల నుండి మరి కనిపెడుతూ ఉన్నాడు. ప్రేమినిటువంటి దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల నుండి తన స్వస్థత కొరకు ఆ బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర కనిపెడుతూ ఉన్నాడు. కానీ మరి అతనికి ఇంకా రాలేదు అవకాశం. 38 సంవత్సరాలు చూడండి, ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం దేవుని మీద ఉందో కనిపెడుతూ ఉన్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కనుక అటువంటి ఆ కనిపెట్టడము, ఆ నిరీక్షణ అనేటువంటిది చాలా అవసరం. భక్తులు దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మరి కనిపెట్టి జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనిపెట్టాలంటే నిరీక్షణ కావాలి. నిరీక్షణ కావాలంటే విశ్వాసం కావాలి, నమ్మకం. వస్తాడు దేవుడు, తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకమని ఎన్నో మార్లు భయపడకుడని బైబిల్ గ్రంథంలో చూస్తే 365 సార్లు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి భయపడకుడి అని, లేక నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకోవాలి. 38 సంవత్సరాల నుంచి కాలు చేతులు కలిగినటువంటి ఆ కదలలేని మనుష్యుడు నిజంగా 38 సంవత్సరాల నుంచి దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. నిజంగా ఆ యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు 8వ వచనం చూడాల మనకు.
యేసు ఆ, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. చూశారా ఈ నిరీక్షణ? ఆ వ్యాధిగ్రస్తుడు ఆ మనుష్యుని యొక్క బాధల్లో 38 సంవత్సరాలు. సరే, తన బంధువులు కూడా అప్పుడప్పుడు వచ్చి అడిగి వచ్చి, ఏమైంది నాయన, నువ్వు దిగలేకపోయావా, మరి ఏమైంది అని భార్య అడగొచ్చు, కుమారులు అడగొచ్చు, లేకపోతే బంధువులైన అడగొచ్చు, అక్కడ గమనిస్తున్న వ్యక్తులైన వచ్చి, ఏంది బాబు నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు అని కూడా అడిగి ఉండొచ్చు. కానీ ఒక దినాన దేవుడు తప్పకుండా నాకు సహాయము చేస్తాడని కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఒక దినమున యేసు ప్రభువే అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి, నీవు పరిపెత్తుకొని లేచి నడుమనగానే పరిపెత్తుకొని లేచి నడిచాడు. చూసారా, 35 సంవత్సరాల కాళ్ళు చేతులు. అతన్ని అడిగితే ఏమంటాడంటే, అయ్యా, నాకంటే ముందుగా ఎంతో మంది ఆ కోనేటిలోనికి దేవదూత నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందుగా ఎంతో మంది దిగుతున్నారు, బాగుపడుతున్నారు, కానీ నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. 2 కాళ్ళు 2 చేతులు బలహీనమైపోయినాయి, నడవలేకపోతున్నాడు. దొర్లుకుంటూ పోదామని చూస్తే కిక్కిరిసిన జనము. అయినప్పటికీ ఏదో ఒక సమయము దేవుడు నన్ను దర్శిస్తాడు, నాకు సహాయము చేస్తాడనేటువంటి ఒక విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక ప్రేమిని దేవులారా, కీర్తనకారుడు కూడా నన్ను ఎప్పుడు ఆదరించదువు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొనుచున్నవి అని అంటాడు. దేవుడు తప్పకుండా, దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, తప్పేవాడు కాదు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థనలో దేవుని వైపు చూడు. నువ్వు ఒట్టిగా ఏదో ఎవరో వస్తారు, ఏదో తెస్తారు, లేకపోతే నాకేదో ఇస్తారు అని మనుషుల వైపు చూడకు. నరుని నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమిని దేవులారా, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు. కనుక దేవుని వైపు చూడు. ఆయన ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో కానీ, లేకపోతే నీ ఇంట్లో ప్రత్యేకమైనటువంటి గదిలో ప్రార్థనలో ఉండు. నీ సమయాన్ని వ్యర్థపరచకు. ఈనాడు చాలా మంది సమయాన్ని సాతానుడు దొంగిలిస్తూ ఉన్నాడు, దోచుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా అంటే సెల్ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, వ్యర్థమైన ముచ్చట్ల ద్వారా, ముసలమ్మ ముచ్చట్ల ద్వారా సమయం దోచుకుంటున్నాడు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మాట కొరకు నువ్వు కనిపెట్టుకొని ఆయన వైపు చూడు, కనిపెట్టుకొని నిరీక్షించు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దేవుడు సజీవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నిన్ను తప్పకుండా ఒక దినమున దర్శిస్తాడు, నీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. అటు మాట కొరకు ప్రార్థన పూర్వకంగా, యథార్థంగా, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తూ పవిత్రంగా జీవిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకో. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ తోడైంది, సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు, అందరం ఏకీభవించుదాం ఆ విజ్ఞాపనలు. అందరి కళ్ళు మూసుకొని ఆశీర్వాదంలో కారణభూతుడైన గొప్ప దేవా, సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి కాలు చేతులు కదా వాడిని ప్రభా ఆయన లేచి పరిపెత్తుకుని నడుమని సెలవిచ్చావు. దర్శించిన దేవుడు పెట్టుకుని ఉన్న ప్రభా ఆయన ఇచ్చే వాగ్దానము ప్రభా నెరవేర్చే తండ్రి అయ్యానికి ఎంతమంది అయితే నీ మీద ఆధారపడి ఆనుకొని ఉంటున్నారో వారికి నీ మాట చొప్పున జరుగును గాకని నీ మహిమ కొరకై అవును గాకని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, చేయగలిగిన సామర్థ్యం గల గొప్ప దేవుడు తండ్రి, సజీవుడవు, సర్వ సృష్టికర్తవు అయ్యా, ప్రాణం పెట్టిన తండ్రి, తిరిగి లేచిన దేవుడవు తండ్రి, ఆయన సజీవుడు గనక నీ సర్వశక్తి నీడలో విశ్రాంతి, విడుదల, నెమ్మది, ఆదరణ ప్రతి బిడ్డకు కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. ఆదరణ లేక అనారోగ్యముతో, మానసిక శారీరక రుగ్మతలతో నాయన బిడ్డలు పడి ఉంటున్నారు. మీరు సహాయం చేయండి. ఆర్థిక వనరులకు, కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ప్రభా నీకు మొరపెట్టి నీ సన్నిధిలో కనిపెట్టుకుంటున్న వారి ఆశగల ప్రాణం తృప్తి పరచబడును గాక. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం, రాష్ట్రం, నాయకులు, ఆయన అధికారులు, వివిధ దేశాలను ప్రభా, ఇరుగు పొరుగు దేశాలను మీరు దీవించి భారతదేశంలో ప్రభా సంపూర్ణ రక్షణ, విడుదల కలుగును గాక. చేయబడుతున్న ప్రార్థనలు ఆలకించి
మంచి జవాబు దయచేసి బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భం కలిగిన వారిని మీరు దీవించి, మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి యేసు నామములో స్వస్థత కలుగచేసి, నజరేయుడైన యేసు నామములో వారికి విడుదల కలుగును గాక, ఆదరణ కలుగును గాక, నెమ్మది కలుగును గాక అని ప్రార్థిస్తూ, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు కూడా ప్రభా ఆయన చక్కటి జ్ఞానం కలుగును గాక అని ప్రార్థిస్తూ, నా యొక్క ప్రభు అధికారులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్షేమం కలుగును గాక, మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయమన్నారు. కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధికి వచ్చిన విజ్ఞాపాలను నేను వింటున్నందుకై నీకు వందనాలు. నీ దృష్టికి అనుకూలమైన పని చేయడానికి ఈ విజ్ఞాపన దినమును ప్రపంచమంతా కూడా ప్రభు విజ్ఞాపన చేస్తున్న ప్రతి విజ్ఞాపనలో మీరుండి ఫిజికల్ గ్యాదరింగ్ లో, జూమ్ లో, కాన్ఫరెన్స్ లో ఆయా విధాలుగా నాయన నీ సన్నిధిలో వ్యక్తిగతంగా గడుపుతున్న ప్రతి బిడ్డకు ప్రభు ఆదరణ కలిగించి విడిపించి దర్శించి బలపరిచి ఇది ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ విజ్ఞాపనలు ఏకీవిస్తున్న బిడ్డలకును, ఆయన సన్నిధికి రావాలని సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వివిధ బాధల్లో, సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందులు, శోధనలో, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్న ప్రతి బిడ్డకు ఆయన దర్శించి, ప్రతి బిడ్డను దర్శించి ఆయన సహాయం చేయనట్లును, మనకందరికీ ముఖ్యంగా ఓపికతో ఆయన ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకుని ఆయన సన్నిధిలో ఆయన వైపు చూచడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన యొద్దకొచ్చి నిత్య నరకం నుండి తప్పించబోటకును, నిత్యత్వముకు చేరుకొనుటకును మనకందరికీ సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆయన కొరకు కనిపెట్టుకోనండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు.